హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మరాఠా సామ్రాజ్యము కుప్పకూలడానికి గల కారణాలేంటి? ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా సామ్రాజ్యము భారత ఉపఖండంలోనే శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకటి. అయితే అంతటి శక్తివంతమైన సామ్రాజ్యం ఎందుకని కుప్పకూలిందంటే దానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పు. చెప్పాలంటే మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి తర్వాత మరాఠాలు తన యొక్క సంఖ్య బలాన్ని, తన యొక్క టెరిటరీని తగ్గించుకోవడం అనేది జరిగింది. అయినప్పటికీ భారత ఉపఖండంలో శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకటి. అయితే అంతర్గత కలహాలు మరాఠా సామ్రాజ్యాన్ని దెబ్బతీశాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ అంతర్గత కలహాల వల్ల బ్రిటిషర్స్ కి ఒక ఆపర్చునిటీ దొరికింది మరాఠాలతో యుద్ధం చేయడానికి. దీనివల్ల 3 ఆంగ్లో మరాఠా వాళ్ళు వచ్చాయి. అందులో మొదటి ఆంగ్లో మరాఠా వాళ్ళు మరాఠాలు గెలిచినప్పటికీ మిగతా 2 మరాఠా వాళ్ళలో ఘోరంగా ఓటమి అనేది చెవి చూడడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆంగ్లో మరాఠా వార్ 2లో మరాఠా ఎంపైర్ కాస్త మరాఠా కాన్ఫెడరేషన్ అయింది. వారి మధ్య ఐకమత్యం లేకపోవడం వల్ల పేష్వా పీఠం కోసం పోటీతత్వం ఉండడం వల్ల ఈ వార్ అనేది జరిగింది. పూరికి చెందిన పేష్వాస్, నాగ్పూర్కి చెందిన భోస్లేస్, ఇందోర్కి చెందిన హోల్కర్స్, గ్వాలియర్కి చెందిన సింధియాస్, బరోడాకి చెందిన గైక్వాడ్స్, ఈ 5 మినిస్ట్రీస్ ఉంది. అయితే సింధియాస్ కి మరియు హోల్కర్స్ కి పడకపోయేది. హోల్కర్ రాజైన యశ్వంతపూర్ హోల్కర్ సింధియా పైన ప్రతిసారి దండెత్తడం జరిగేది. తన యొక్క తమ్ముడు పేష్వాస్ పైన దాడి చేయడం జరిగింది. అయితే దీన్ని చూసి పేష్వా అయిన బాజీరావు 2 తనని చంపించడం జరిగింది. దీంతో యశ్వంతరావు హోల్కర్ కోపానికి గురై మరాఠాలపై మరియు సింధియాస్ పై యుద్ధం చేయడం జరిగింది. దీంతో తను పేష్వాస్ మరియు సింధియాస్ ఓడిపోవడం జరిగింది. సాయం కోసం బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్ళిన పేష్వా తను కొన్ని అగ్రిమెంట్స్ కి సైన్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే మరాఠా సైన్యంలో మొత్తము బ్రిటిష్ సైన్యం ఉంటుంది. వారు ఎవరితోనూ అలయన్స్ పెట్టుకోలేరు, ఎవరితోనూ సైన్ చేయలేరు, ఏ గొడవ వెళ్ళలేరు. సో దీంతో మరాఠాల యొక్క స్వాతంత్రం అనేది కోల్పోయింది. ఇది జీర్ణించుకోలేక సింధియాస్ మరియు భోస్లేస్ బ్రిటిషర్స్ పైన యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అయితే వారు ఘోరంగా ఓడిపోవడం తర్వాత హోల్కర్స్ కూడా బ్రిటిషర్స్ పై యుద్ధం చేయడం జరిగింది. గొరిల్లా వార్ టెక్నిక్స్ తో యుద్ధం చేసినప్పటికీ తను కూడా బ్రిటిష్ సైన్యం ముందు నిలవలేకపోయాడు. దీంతో ఆంగ్లో మరాఠా వార్ 2 అనేది జరిగిపోయింది. దాని తర్వాత వీరి స్వాతంత్రం కోల్పోయిన తర్వాత స్వాతంత్రం కోసం బాజీరావు 2 మళ్ళీ ఒక ప్రయత్నం చేశాడు. కానీ బ్రిటిషర్ సైన్యం ముందు తను నిలవలేకపోయాడు. దీంతో ఆంగ్లో మరాఠా వార్ అనేది కంప్లీట్ అయింది. దీని తర్వాత పేష్వాస్ యుగం అనేది లేకుండా వెళ్ళిపోయింది. దీంతో మనకేం తెలుస్తుందంటే యూనిటీ లేకపోవడం వల్ల మరాఠా సామ్రాజ్యం అనేది కుప్పకూలిందని తెలుస్తుంది. దీనిపైన కంప్లీట్ వీడియోస్ కావాలంటే ఆంగ్లో మరాఠా వార్ 1, 2, 3 నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోస్ తీశాను. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.